వివాహేతర సంబంధాలు పెట్టుకొని నీతి న్యాయాలు, పరిశుద్ధత, ప్రేమ, యథార్థత అనే మాటలకు చోటు లేకుండా బతుకుతున్నారు కదండి. ఎంతోమంది ఈ రోజున మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ బెట్టింగ్లను మొదలుపెట్టి ఏదో గొప్పగా డెవలప్ అవుతుంది అనుకుంటూ, నాకు చాలా తెలివి ఉందనుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నోళ్ళు కూడా ఆ కంప్యూటర్ దగ్గర పని చేయడం మానేసి బెట్టింగ్లు కాస్తూ అప్పులు పాలైపోతున్నారు. చూస్తుంటే ఎంతమంది ఈ రోజున ఉన్నత స్థితిలో ఉండవలసిన వారు దరిద్రులుగా అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పారిపోతున్నారో చూస్తే మానవునికి నిజమైన దీవెన లేదన్న సంగతి కనబడుతుంది కదండి. మనం దరిద్రులమైపోయాం, మనం దిక్కుమాలి వారిమైపోయాం. ఎవరండి మన దిక్కు? మన ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు ఎవడు?